హాయ్ హలో నమస్తే, నేను మీ రాజరాజేశ్వరి దేవి. ఈరోజు మనం ఒక స్పెషల్ వ్యక్తిని కలవబోతున్నాం అండి. అంటే మీరు ముందు నుంచి మైమ్ ఆర్టిస్ట్ అవ్వాలని మీకు ఒక కోరిక ఉండిందా, లేకపోతే ఏదైనా ఒక వచ్చి చెప్తే ఇది మోనాక్షన్ అన్నారా, మైమ్ అంటారు అని చెప్పి నాకు మేకప్ వేసి నన్ను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా మందికి మీరు ఫ్రీగా నేర్పిస్తున్నారు. సో అవతల వాడు ప్యాషన్ ఉండి అనుకోండి, చెప్పలేకపోతే పాపం అనిపిస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి, అదే కిరీటి రెడ్డి, ఆయనకు కూడా మీరే యాక్టింగ్ గురు. గుమ్మడి గారు కానీ, సావిత్రి గారు కానీ, ఎస్వి రంగారావు, కొంతమంది డాన్సర్స్ ఫెమినైన్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు. ఆయన మైమ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సినిమా యాక్టర్, ఇంతే కాకుండా ఎంతోమంది నటుల్ని తయారు చేసిన యాక్టింగ్ ట్రైనర్ కూడా ఆయన. నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, నంది అవార్డ్స్ వచ్చాయి, ఇంకా ఆయన చేతిలో చాలా చాలా అవార్డ్స్ ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకుందాం. ఎందుకు ఆయన ఎవరంటే మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన తెలంగాణకే గర్వకారణమైన వ్యక్తి మైమ్ మధు గారు. ఆయన్ని అరుసం మధుసూదన్ గారు అని కూడా అంటారు, అంతే కదండి? సో వెల్కమ్ టు అవర్ షో మైమ్ మధు గారు, నమస్తే. ఎలా ఉన్నారండి? సూపర్. అంటే యాక్చువల్లీ అది అడగకూడదు, నేను మిమ్మల్ని చూస్తుంటే నేను అర్థం చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ. అయ్యో బాబాయ్, థ్యాంక్ యూ. అంటే మీరు అంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఎర్లియర్ చెప్పేవారు నేను ఒక యోగిని అన్నారు. నేను ఒక యోగి. యాక్చువల్లీ మీతో మాట్లాడుతున్నంతసేపు అలాగే అనిపించింది కూడా. అంటే మన సందర్భం మీరు మాట్లాడినప్పుడు ఏంటంటే ఏదో ఫొటోస్ యూజ్ చేసి మీరు హిమాలయ యోగిలో కలిసిపోయారని అంటే నేను ఆ మాట అన్నా. అంటే ఆర్టిస్ట్కి యోగికి పెద్ద తేడా లేదు, ఇద్దరు ఒకటే అని నేను అన్నాను. సో అట్లా, అంతేకాని అలాగని మీరు అంటున్నారు, కానీ మీతో మాట్లాడుతున్న వ్యక్తులకు తెలుస్తుంది మీరు నిజంగా ఆ యోగి అయినా కాదా, ఏంటి ఊరికే చెప్తున్నారా అని తెలుస్తుంది. దట్స్ ఓన్లీ అవతల వాళ్ళ గొప్పతనం, అంతే. ఇప్పుడు మీరు యాక్టింగ్ ట్రైనర్గా ఉన్నారు, అంటే టీచర్గా ఉన్నారు, మైమ్ ఆర్టిస్ట్గా ఉన్నారు. అసలు మైమ్ నుంచి యాక్టింగ్లోకి ఎలా వచ్చారు మీరు? మైమ్ ఈజ్ అ మదర్ ఫర్ ఆల్ యాక్టర్స్ అండి. మైమ్ అనేది అన్ని కళలకు తల్లి లాంటిది. మైమ్ నేర్చుకుంటే యూ కెన్ కమాండ్ ఆన్ ఎనీ వన్. సో మైమ్లోనే యాక్టింగ్ ఉంది. సో మైమ్ ఈజ్ సైలెంట్ యాక్ట్. దానికి వాచకాభినయం జోడైతే మీరు అంటున్నటువంటి సినిమా యాక్టింగ్ కానీ, టీవీ యాక్టింగ్ కానీ, స్టేజ్ యాక్టింగ్ కానీ ఇవన్నీ వస్తాయి. సో హైదరాబాద్ అయితే సెంట్రల్ యూనివర్సిటీ అయిపోయింది, నేను నాటకాలు చేశాను. నాటకాలు చేసి బెస్ట్ యాక్టర్ నంది వచ్చింది. సో పాయింట్ ఈజ్ నాకు వాయిస్ ప్రొజెక్షన్ ఉంది. సో కనుక నాటకాలు చేశాను, నాటకాల నుంచి టీవీ నుంచి సినిమా. సో పాయింట్ ఏంటంటే మీడియం మైమ్ ఈజ్ అ బేస్ ఫర్ ఎవ్రీ యాక్టర్. ఇప్పుడు చతుర్వేద లోపల వాచకాభినయం తీసేస్తే 3 అభినయాలు ఉంటాయి. సో ఒక వాచక మోడ్యులేషన్ కోఆర్డినేషన్ విత్ 3 చేసినాం అనుకోండి, యూ విల్ గెట్ ఇట్. మీరు మైమ్ నుంచి టెలివిజన్కి ఎలా వచ్చారు, అక్కడి నుంచి సినిమాకి ఎలా వచ్చారు? నేను సినిమాకి, టీవీకి నేను రావాలని ఎప్పుడూ కోరుకోలేదండి. నేను కేవలం మైమ్, ఇప్పటికి కూడా నా మైమ్ షోస్, మా యాక్టింగ్ ట్రైనింగ్స్ మీదనే బిజీగా ఉంటాను నేను. సో తెలంగాణ యాక్సెంట్ తోటి గణేష్ అనే క్యారెక్టర్ తోటి చక్రవాకులో నన్ను ఇంట్రడ్యూస్ చేశాను. సో అదే టైంలో నేను ఆర్కే నాయుడు క్యారెక్టర్కి కొంతకాలం డబ్బింగ్ చెప్పడం, తర్వాత సెల్వస్వామికి చెప్పడం, అలా డబ్బింగ్ కూడా అలా చేసుకుంటూ నేను అక్కడ ఉన్నప్పుడు బిన్ నాయుడు గారు ఈజ్ వన్ ఆఫ్ మై టీచర్ అని భావిస్తాను. నేను స్క్రిప్ట్ చదువుకునేవాడిని, వాళ్ళ ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి ఉండేవాడిని, తర్వాత రికార్డింగ్ చూసుకునేవాడిని, డబ్బింగ్ ఎలా చేస్తున్నారో చూసుకునేవాడిని. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో షార్ట్ డివిజన్ ఎట్లా చేసుకునేవారు, లైటింగ్ మ్యాన్ ఎక్కడెక్కడ పెడుతున్నాడు, ఏది కీ లైట్, ఏది ఫిల్ లైట్, ఏది డౌన్ లైట్, అట్లా ప్రతి వింగ్ని నేను వెళ్ళి అబ్జర్వ్ చేస్తుండేవాడిని. అందరితో పాటు ఉండేవాడిని, నేర్చుకునేవాడిని. సో నాకు 24 గంటల లోపల 18 గంటలు నేను నేర్చుకోవడానికి స్పెండ్ చేసేవాడిని. సో దట్ హెల్ప్ మీ అలాట్. శ్రీకాంత్ ప్రొడక్షన్ గివెన్ మీ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ మై ఇన్నర్ టాలెంట్. బలగంకి సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చింది, కంగ్రాట్స్. ఎందుకంటే మీరు అందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అలా సన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ది.
ఇప్పుడు అలాగ అవార్డ్స్ వరకు వచ్చాం కాబట్టి ఇప్పుడు నేషనల్ అవార్డు అనేది అంటే చాలామంది బయట అనుకున్నది ఏంటంటే బలగంకి రావాల్సింది అనేసి అనుకుంటున్నారు. అంటే రాదర్ దెన్ ది అదర్ మూవీ ఈ సినిమాకి రావాల్సింది కదా, ఎందుకు ఈ సినిమాకి ఇవ్వలేదు, ఎందుకు ఇందులో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, కానీ అంత అద్భుతంగా ఉన్నాయి సాంగ్స్ కానీ యాక్టింగ్ కానీ అనేసి అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు అంటున్నారుగా. అయితే Of course, because we need to respect our. ఇప్పుడు రాజు ఒకసారి రాజుగా మనం ఎంచుకున్నాం అనుకోండి, ఆ రాజు చేసేటని మనం భరించాల్సింది. అంతే అంటారు. సో రెవల్యూషన్ ఉంటుంది, ఉండకపోవచ్చు. సెకండ్ థింగ్ వాట్స్ దట్ వీ నీడ్ టు యాక్సెప్ట్. సో వన్ పీపుల్ ఆర్ దే సెడ్, బట్ వాళ్ళ దృష్టిలో వాళ్ళ కోణమానాల లోపల అది కరెక్ట్. కానీ బలగానికి అంతకు మించిన అవార్డ్స్ వచ్చినాయి, అంతకు మించిన గుర్తింపు వచ్చింది, ప్రజల లోపల చూరుకుపోయింది. ఇప్పుడు మీరే అన్నారు ఆ సినిమాకి రావాల్సిందని. ఆ రావాల్సిన భావన రావడం ఒక విక్టరీ. సో నేనేమనుకుంటున్నానంటే అవార్డ్స్ ఈజ్ ఏ ఎంకరేజ్మెంట్ ఫర్ సమ్ పీపుల్, బట్ ఇట్ ఈస్ మోర్ దెన్ ద బలగం ఈజ్ మోర్ దెన్ ద అవార్డ్ ఫర్ దిస్ స్టేట్. ఈ స్టేట్ లోపల ఉన్నటువంటి మట్టి వాసన నా చిన్నప్పుడు ఎప్పుడో ప్రొజెక్టర్లో వేసుకున్నటువంటి సినిమా చూసినది ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఎల్ఈడి బిగ్ స్క్రీన్స్ పెట్టుకొని సినిమా చూశారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ జోక్. ఆ సినిమాని ఊరు వెళ్ళి కూడా ప్రదర్శన చేయడం జరిగింది. స్క్రీన్స్ పెట్టి నాకు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో చాలా తక్కువ. ఆ సినిమాకు వచ్చినటువంటి షాల్స్ కుప్పలు ఉండే, నాకు వేయడానికి వచ్చిన మా కాలనీ వాసులు వాళ్ళందరూ ఇంకా అంతకంటే షాల్స్ వేస్ట్ అవుతాయి, కలెక్ట్ చేసుకుంటే నాకు 50,000 దాకా వచ్చాయి. సో ద పాయింట్ ఏంటంటే ఇంతకంటే గొప్ప అవార్డు ఏముంటుంది? జనజీవనం లోపల మనసులు గెలిచినటువంటి అవార్డు కంటే ఇంకేం అవార్డు ఉంటుంది? అండ్ మోర్ ఎవర్ ఆ మూవీలో చేసిన ప్రతి ఒక్కరికి బ్రేక్ వచ్చిందని చెప్పాలి. పాయింట్ ప్రతి ఒక్కరికి కష్టం ఫలించినప్పుడు ప్రతి ఒక్కరు సంతోషపడతారు. సో అవార్డు అనేది నిజాయితీగా వచ్చింది, నిజాయితీగా లేదు, కొన్నరాగి, ఇవన్నీ ఐ డోంట్ గో దాట్ వై నా. మీరు అవార్డ్స్ని అంటే ఇప్పుడు వచ్చే అవార్డ్స్ ఎస్పెషల్లీ అది జెన్యున్గా ఇస్తున్నారని అంటారా, లేకపోతే వేరే కారణాల వల్ల అలా అవార్డ్స్ వస్తున్నాయంటారా? పాయింట్ ఏంటంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కులమానంతో చూస్తున్నారు. వాళ్ళు ఏ కులమానంతో చూశారు. ఓకే, ఇప్పుడు జడ్జిమెంట్కి ఒక్కొక్క దానికి ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా వాళ్ళు చూసుండకపోవచ్చేమో, చూసుండరేమో, నెగ్లెక్ట్ చేశాను, బట్ ఇట్ డజంట్ ఫరక్ అండ్. సో మీకు ఎప్పుడైనా అవార్డు రావాల్సింది ఆగిపోవడం కానీ, లేకపోతే అవార్డు వస్తుందని మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, లేకపోతే ఎవరైనా చెప్పినా కానీ లాస్ట్ మూమెంట్లో మిస్ అవ్వడం, లేకపోతే రావడం లాంటిది ఏమైనా జరిగాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద నేషనల్ అవార్డీ. మైమ్లో బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ నా నుంచి స్టార్ట్ అయింది మైమ్ రంగంలో 2007లో. ఇది అబ్దుల్ కలాం గారు ఇంట్రడ్యూస్ చేసింది. నేను నేషనల్ అవార్డీని. నాకు స్టేట్ అవార్డులు ఎన్ని వచ్చి ఉండాలి? ఇప్పటికి చాలా వచ్చి ఉండాలి, కానీ రాలేదు. అదే రాలేదేమో. ఏంటంటే నేనే విధంగా భావిస్తానంటే, నా లాంటి వాళ్ళు నా ముందు చాలా ఉందన్నారు, వాళ్ళందరూ అయిపోయినట్టు నాకు వస్తే నేను భావిస్తాను. బికాస్ ఐ నెవర్ ఎవర్ థింక్ అబౌట్ అవార్డ్, బికాస్ ఐ నీడ్ టు అప్డేట్ ఆల్ ద టైమ్. కొందరు ఒకసారి నంది అవార్డ్స్ టైంలో నాకు చాట్ల శ్రీరాములు పెద్ద అయినా చెప్పినారు. ఇట్ వాజ్ అ కమిటీ ఉండి, నేను నాటకం అయిపోయిన తర్వాత వాళ్ళు జడ్జెస్ మాట్లాడుకుంటున్నారట. ఇది అయిపోయిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత చెప్పాడు నాకు. అవార్డు వచ్చినాక బెస్ట్ యాక్టర్ నంది వచ్చింది 5 ఏళ్ళ తర్వాత. 5 ఏళ్ళ తర్వాత జరిగినటువంటి రియల్ ఇన్సిడెంట్. సో భాస్కర్ శివాల్కర్ అని దాంట్లో పెద్ద అయిన జడ్జి, ఇంకా 2-3 ఉన్నారు. వాళ్ళందరూ ఫ్రెండ్స్. సో ఏరా ఏ జడ్జి నన్ను పేరు చెప్పాను బయటికి. సో ఏరా ఎవరున్నారు అని అడిగాట. అడిగితే పలానా అబ్బాయి బాగా చేశాడు, వాడికి నిజాయితీగా రావాల్సింది, చాలా అద్భుతంగా చేశాడు, వాడికి మిగతా వాళ్ళందరికీ చాలా దూరంలో ఉన్నాడు అన్నాడు. ఓకే, మరి వాడే కదా, చాలా సంతోషం, గుడ్, మంచిగా, కానీ వాడికి ఇవ్వద్దు అనుకుంటున్నాను అని అన్నాడు. ఏం రోగం వచ్చింది, ఎందుకని అని అన్నాడు. అంటే పిల్లవాడు 26 ఏళ్ళు, వాడు జీవితంలో ఇంకా గొప్పగా స్థాయికి వస్తాడు. ఇప్పుడే అవార్డు ఇచ్చామనుకో వాడు నాశనం అయిపోతాడు, అహంకారం వచ్చి. అంత గొప్ప టాలెంట్ ఎందుకు పాడు చేయాలన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ఇలా భుజం వేసి, రే నువ్వు వాడే అని నువ్వు చెప్పావు, నేను రికమెండ్ చేయని ఎవడిని,
కానీ వాడే అని చెప్పిన తర్వాత వాడికి రాలేదనుకో నిన్ను బజార్లోకి ఈడ్చి తంతాను. అర్థమైందా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి ఎదుటి వాళ్ళ జీవితాలను నాశనం చేసామనుకో బాగుండదు. సో వాడికి అర్హుడైతే వాడికి ఇచ్చి, అర్హత లేదా వద్దు. నువ్వే అర్హత వాడికి ఇన్ని వచ్చాయని చెప్పావు కనుక నోరు మూసుకొని అర్హత ఉన్న వాడికి ఇవ్వు, ఎక్స్ట్రా ఆలోచించాను. సో కొందరు అలా ఆలోచిస్తారంటారు. కానీ ఒక టాలెంట్ వాడిని భుజం తడితే, నన్ను చిన్నప్పుడే కదా భుజం తడితే కదా నేను ఇంతలో ముందుకెళ్ళింది. సో సరైన టైంలో, అందుకే అంటాను నేను, ఓల్డ్ మ్యాన్కు అందమైన కన్యనిచ్చి పెళ్లి చేస్తే ఏం లాభం? సో వృద్ధాప్యం లోపల ఉన్న వాళ్ళకి బంగారు నగలు చేసి ఆభరణాలు ఇస్తే ఆమె పెట్టుకొని ఏం కూలుకుతుంది? సో ఎవరి లోపల నువ్వు ఇవ్వు, ఏం చేసినా కానీ చేస్తే 10 ఇంకా ముందుకెళ్ళాలనేటువంటి ఉత్సాహం ఉంటుంది. సో అవి ఒక స్టెరాయిడ్స్ లెక్క పనిచేస్తే అవార్డ్స్, బట్ నిజాయితీగా పనిచేసే వాడికి వాడి నిజాయితీ స్టెరాయిడ్, దాని మించి నేను ఇంకోటి ఉండదు. నేను ఈ క్వశ్చన్ యాక్చువల్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే కదా బిత్తిరి సత్య గారు స్టార్ట్ చేశారు అనేసి అంటారు. బట్ అతను చెప్పుకుంటే ఓకే కానీ బట్ వీ డోంట్ నో. చెప్పుకోవడానికి కాదు, చూసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పోలికల దగ్గర ఉంటాయి. బట్ నేను స్టార్ట్ చేసినప్పటికి అప్పటికే బిత్తిరి సత్య అనే క్యారెక్టర్ లేదు. ముందు నేను చేశాను కనుక చూసిన కొంతమంది దే యూస్ టు సే. మీరు ఐ థింక్ రీసెంట్గా మీరు సరిపోదా శనివారం సినిమాలో కూడా మీరు మెయిన్ క్యారెక్టర్ చేశారు నాని గారితో. బలగం తర్వాత మిగతా సినిమాలు యాక్చువల్గా ఎక్కువగా పెరిగాయి. సో ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నిట్లో కూడా మీకు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇస్తున్నారని అంటారా? ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాను. ఇప్పుడిప్పుడే పెద్ద మూవీ చేస్తున్నాను, ఫౌజీ ప్రభాస్ గారిది మూవీ చేస్తున్నాను. సో డైరెక్టర్స్ దే ఆర్ వెరీ గుడ్ డైరెక్టర్స్. వాళ్ళ అనురాఘపూడి గారు ఈజ్ అమేజింగ్ డైరెక్టర్. సో హీ నో వాట్ హీ వాంట్. సో అట్లాంటి డైరెక్టర్స్లో ఆర్టిస్టులు మేము కోరుకుంటామంటే ఓ మంచి శిల్పి దొరికితే చాలు. సో ప్లీజ్ ఐఎమ్ రెడీ టు మోల్డ్. అలాంటి డైరెక్టర్స్ పడాలని కోరుకుంటాను నేను. సో ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ డైరెక్టర్. అండ్ అశ్విన్ నా లైఫ్లో మంచి డైరెక్టర్. ఆకాశవాణి చాలా ఈజ్ అమేజింగ్. నౌ ఈజ్ గోయింగ్ టు డూ ఎ బిగ్ ప్రాజెక్ట్. ఐ డోంట్ నో వెర్ ఈజ్ అ క్యారెక్టర్ ఆర్ నాట్, బట్ ద పాయింట్ ఏంటంటే అవసరం ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. సో ప్రస్తుత కాలమానం లోపల ఇంకా పరిచయం కావాల్సింది నేను. సో తెలియాల్సింది ఉంది. మనం బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు, తనతో చేయించవచ్చు. కానీ గడ్డం జుట్టు కొన్ని ఇప్పుడు ఉన్నాయి. అలాంటి రోల్స్ వచ్చాయి నాకు. ఒక 9 సినిమాలు మిస్ అయ్యాయి. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్. మీరు ఉన్న ఈ ఎంటైర్ ఏ సినిమాకి సంబంధించి? 2 సినిమాలు, పెద్ది అండ్ ఫౌజీ, 2 పెద్దవే. ఒకటి రామ్ చరణ్ గారు, ఒకటేమో ప్రభాస్ గారు. సో రెండిట్లకి ఈ లుక్. అవునండి. సో ఈ లుక్ వల్ల ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు మీరు వదులుకోవాల్సి వచ్చింది? 9 సినిమాలు వదులుకున్నారు. మంచి రోల్స్, చాలా మంచి రోల్స్. ఫైనాన్షియల్గా కూడా దే హ్యావ్ టు పే, మంచి పే చేస్తారని చాలా మంచి రోల్స్. కానీ ఇక్కడ కంటిన్యూటీ మిస్ అయిపోతుంది. ఎస్, మెంటలీ ఫిజికలీ అన్ని విధాలుగా మారిపోతారట. లావుగా ఉన్న వాళ్ళు సన్నంగా అవుతారట, మెంటలీ చాలా స్ట్రాంగ్ అవుతారంట. అండ్ మీరు ట్రైనింగ్ కూడా చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఇస్తారంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇస్తారంట. అసలు ఇంతలా ఎలా డిజైన్ చేయగలుగుతున్నారండి? పాయింట్ ఏంటంటే అండి, నేను ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, దిస్ ఈజ్ యాక్టింగ్ ఈజ్ ట్రైనింగ్ ఫర్ ద మనసుకు ట్రైనింగ్ ఇది, అండ్ 2 సమన్వయం చేసే ట్రైనింగ్. సో ఇది ఒక సిలబస్ అని పెట్టుకొని మూస పద్ధతి వెళ్తే పద్ధతి కాదు ఇది. అందుకేనా ఒక స్టూడెంట్కి నేర్పించడం కోసం ఇప్పుడు హిమాలయకి వెళ్ళొచ్చారట. సో పాయింట్ ఏంటంటే, అదేం ట్రైనింగ్ అండి? హిమాలయాలకు తీసుకెళ్ళి ఏం ట్రైనింగ్ ఇచ్చారా? ఈ కాలంలో భార్య కానీ భర్త కానీ పక్కన ఉంటారో ఉండరో కానీ సెల్ ఫోన్ మాత్రం పక్కన ఉంటుంది. 100%. అవునా కదా? అది లేకుండా ఉండలేరు. You are attached with someone, you are carrying heavy too much. So you need to detach so many things. So I need to take care him. అతని మనసు ట్రైనింగ్. ఇప్పుడు నాతో మీరు మాట్లాడుతున్నంత సేపు నెక్స్ట్ కాల్ వచ్చేది ఒక్క నిమిషం అని మీరు అన్నాను అనుకోండి, ఫినిష్డ్, ఫోకస్ అవుట్. రైట్. సో ఫోకస్ నువ్వు చేయడానికి 1 గంట సేపు చేస్తే అందులోపల 1 సెకండ్ 2 సెకండ్లో ధ్యానంలో ఉన్నామని చెప్తారు. అంటే మనసుని ఆల్రెడీ వాడు ఆగమాగంలో పెట్టుకుని ఉన్నాడు. వాడిని ఎలా శాంతింపజేయాల్సి ఉంటుంది.
సో వీ నీడ్ టు టేక్ కేర్ హిస్ సైకాలజికల్ జెస్చర్, హిస్ ఫైనాన్షియల్ జెస్చర్స్ అండ్ హిస్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు సమాజానికి ఒక యాక్టర్ అంటే ఒక డాక్టర్ మాదిరిగా హీ నీడ్ ఎంటర్టైన్మెంట్, అంతేగాని రోగిష్టిని తయారు చేసి మళ్ళీ సమాజానికి ఇవ్వకూడదండి. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. సో యాక్టర్, ఒక డాక్టర్ ఎంతనో, ఒక ఇంజనీర్ ఎంతనో, ఒక టీచర్ ఎంతనో, ఒక యాక్టర్ కూడా సమాజానికి అవసరం. యాక్టింగ్ ట్రైన్ మీద పెట్టేసి ఒక రోజుకి రోగిష్టిని సమాజానికి ఇవ్వద్దు. దట్ ఈజ్ మై ఫిలాసఫీ. నా గురువులు చెప్పేటప్పుడు వాళ్ళు నాకు పాలు తాగిపించారు, తినిపించారు, బట్టలు పెట్టినారు, వాళ్ళ కాలు పట్టుకోవడానికి ఇష్టపడ్డాను. వాళ్ళు తిట్టకపోతే నేను బాధపడేవాడిని. మనం ఎవరైనా తిడితే, ఇప్పుడు ఈవెన్ FTI పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను కర్ర పెడతాను, కొడతాను అంటే ఎక్కడ కొట్టడం అంటే నేను కొడతానంటే అంత రూడా కాదు. ఇట్స్ ఎ లవ్ అండ్ ఎఫెక్షన్. లవ్ అండ్ ఎఫెక్షన్ విత్ రూడ్గా ఎక్కడో ఉండదు. సార్ నన్ను కొట్టండి సార్ అని అంటాడు. సో ఆ కర్ర పెడితే వాడు సరస్వతి మాత అని పేరు పెట్టాం. వాడు నెక్స్ట్ ఇయర్ వచ్చేవాడు ఎవడైతే బాగా హైయెస్ట్ మార్క్స్ వస్తే వాళ్ళ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేవాడు ఆ బ్యాచ్ వచ్చేసి ఎవడికి అని వాడికి ఇస్తూ ఉంటాడు. సో వాడు క్యారీ చేస్తాడు 1 year అంతా. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్గా ఒక లింక్తో వెళ్ళాలి. అంతేగాని డబ్బులతోటి తీసుకున్నదంటే వీ నీడ్ మనీ, నో డౌట్. ఇంత దాంట్లో హైదరాబాద్ నగరంలో ఒక రూమ్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. రన్ చేయాలంటే డబ్బులు తీసుకోవాల్సిందే. కానీ డబ్బుల కోసం యాక్టింగ్ నేర్పించడం అనేది నాకు నచ్చదు.